హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు బీఆర్‌కే. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటైతే ఉన్నారు మన స్టూడియోలో చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్ హంసిని అయితే మనతో పాటు ఉంది. హాయ్ హంసిని. హాయ్. హాయ్. ఎక్కడి నుంచొచ్చావమ్మా నువ్వు? హైటెక్ సిటీ. ఓకే. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఓకే. సో, మీ ప్రాపర్ ఎక్కడ? నర్సాపురం, వెస్ట్ గోదావరి. ఓకే. సో, హైదరాబాద్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడుంటున్నారు మీరు? హైటెక్ సిటీ కోహినూర్‌లో. ఓకే. సో, ఎన్ని ఇయర్ నుంచి ఉంటున్నారిక్కడ? ఆహ్, ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యాము. ఓకే. అక్కడి నుంచా? హ్మ్. నర్సాపురం నుంచి. అహా! ఓకే. ఆల్విన్ కాలనీలో నుంచి ఇక్కడికి ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యాం. ఓకే. మమ్మీ నేమ్, డ్యాడీ నేమ్ ఏంటి? మమ్మీ పేరు కల్పన, ఓకే. డాడీ పేరు ప్రసాద్. ఓకే. సో, బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారా? ఆ! ఓకే. అన్నయ్య అన్నయ్య. హర్షిత్. గొడవ పడుతుంటారా మీరు? ఓకే. సో, నువ్వు ఇండస్ట్రీకొచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చాము. ఓకే. సో, అంటే లైక్ నీకు ఇంట్రెస్ట్ ఉందా? లేక ఎవరైనా సజెస్ట్ చేసారా ఇట్లా? మాకే ఇంట్రెస్ట్ ఉంది. మా అన్నయ్యకి బాగా ఇంట్రెస్ట్. మా ఓకే. అన్నయ్య ఆడిషన్స్‌కి వెళ్తుంటే నేను కూడా వెళ్తూ ఫస్ట్ 'భీష్మ'కి ఆడిషన్ ఇచ్చినప్పుడు సెలెక్ట్ అయ్యాను. ఓకే. అంటే ఫస్ట్ అటెంప్ట్ సెలెక్టెడా? హ్మ్. ఓకే. సో, మూవీస్‌లో చేసేదానివా ఫస్ట్? అవును. ఓకే. ఫస్ట్ మూవీ ఏంటి నీది? 'భీష్మ' 'భీష్మ.' ఓకే. అంటే ఏ రోల్ చేసావన్నమాట అందులో? సెకండ్ ఫైట్ అప్పుడు నితిన్ అన్న బండి మీద వస్తాడు కదా! ఓకే. తాతని ఎక్కించుకొని. ఓకే. అక్కడ ముందర నేనుంటాను. ఓకే. ఓకే. సో, నీకిది ఇంట్రెస్టా హ్మ్. యాక్టింగ్ అంటే? యాక్టింగ్ ఇంకా సింగింగ్ 2. సింగింగ్. ఓహ్! సింగింగ్ కూడా కదా! ఓకే. సో, సింగింగ్ అంటే నువ్వు నార్మల్‌గా ఏదైనా మూవీలో అట్లా పాడడం జరిగిందా? అవును. ఓకే. 'డాకు మహారాజ్' మూవీలో హిందీ ఇంకా తమిళ్‌లో పాడాను. ఓకే. హిందీది స్పాటిఫైలో రిలీజ్ అయింది. ఓకే. సో, ఓకే. సో, నువ్వు సింగింగ్ అంటే నీకిష్టం కాబట్టి ఆల్రెడీ పాడాను అననేసి అంటున్నావు. హ్మ్. సో, ఇప్పుడు మా కోసం ఏదైనా సాంగ్ పాడగలుగుతావా నువ్వు? హ్మ్. నువ్వు అంటే మూవీలో పాడిందే పాడి చూయించు. హ్మ్. ఓకే. డన్ పాడు. बूंद पानी एक पल भी ना मिला है आके प्यास दो बुझाओ गाँव की भेजो खेती के लिए गंगा भी टूट गए हाथ पे इंसान सूखा बस पड़ा है आके कष्ट तो मिटाओ हमारे अगला जन्म घर पे लूंगी तुम्हारे. నైస్. సో, ఇంత చక్కగా పాడావు. అంటే నువ్వేమైనా ట్రైనింగ్ అట్లా తీసుకున్నావా? లైక్ సింగింగ్‌ది లేదా లేదు. నా ఓన్‌గా పాడాను. ఓన్‌గా? ఎట్లా అన్నట్టు నువ్వు ఎట్లా ఈ సింగింగ్ పాటలు పాడడం ఎట్లా అన్నమాట? ఎట్లా గుర్తించినావు? అంటే లైక్ నేను పాడగలుగుతాను అని జెప్పేసి ఎవరైనా చెప్పారా నీకు? ఎంకరేజ్ చేసారా? చిన్నప్పుడు నేను హోమ్ వర్క్స్ చేసేటప్పుడు కానీ, ఓకే. చదువుకునేటప్పుడు కానీ, ఆడుకునేటప్పుడు కానీ సాంగ్స్ పెట్టుకొని చేసేదాన్ని. ఓకే. అట్లా వింటూ, వింటూ నేనే 4 ఇయర్స్‌కి పాటలు పాడేదాన్ని. ఓకే. మా డన్. మమ్మీ గుర్తించి పాడుతుందని చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉంటే మా మమ్మీ తీసుకొచ్చింది. మమ్మీ ఎంకరేజ్ చేసిందా అయితే? హ్మ్. ఓకే. సో, నీకు అంటే ఇప్పుడు నువ్వు యాక్టింగ్ కమ్ సింగింగ్. సో, హ్మ్. వీటి రెండిట్లో నీకు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావు? అంటే 2 ఇష్టం. 2 ఇష్టమే. ఓకే. సో, ఇంకా ఏమైనా మూవీస్‌లో చేసావా నువ్వు? 'సలార్‌లో' చేశాను. స్కూల్ యాక్టింగ్. కిడ్స్ లాగా ఓకే. గ్రూప్ ఆఫ్ దెమ్‌లా చేశాను. ఓకే. నైస్. 'హనుమాన్' మూవీలో చేశాను. ఓకే. ఇంకా 'స్వాగ్' మూవీలో చేశాను. సునీల్‌కి 7 డాటర్స్ ఉంటారు కదా! అందులో నేనొకదాన్ని. సో, హంసిని నువ్వు పాట పాడితే లైక్ డైరెక్టర్ కూడా మీతో పాడించాడంట. ఆ! సో, ఆ పాట ఏంటో మాకు కూడా వినిపిస్తావా? హ్మ్. ష్యూర్. మండే గుండెలో చిరుజల్లై వస్తున్నా నిండు కౌగిలిలో మరుమల్లెలు పూస్తున్నా ఏ అలజడి వేలనైనా తల నిమిరే చెలినైలేనా నీ అలసట తీర్చలేనా నా మమతల ఒడిలోనా మెహబూబా మే తెరే మెహబూబా మెహబూబా మే తెరే మెహబూబా. వావ్! నైస్. చాలా చక్కగా పాడినావు. థ్యాంక్ యూ. సో, హంసిని ఇప్పుడు నువ్వు యాక్టింగ్ స్టార్ట్ చేసావు ఇప్పుడు. మ్మ్. సో, నువ్వు ముందు ఏ హీరో తోటి గాని, ఈ హీరోతోని నేను యాక్టింగ్ చేయాలి అనేసి నీకేమైనా ఉందా? ధనుష్ అన్నతో చేయాలని ఉంది. ఓకే. రైట్. హీరోయిని అట్లా?
హ్మ్. వీళ్ళతో అంటే ఈ పక్కా ఈ ఈ ఫ్రేమ్‌లో నేను చెయ్యాలి. ఈ డైరెక్టర్, ఈ హీరో, ఈ హీరోయిన్ అట్లాంటిదేమైనా ఉందా నీకు? హీరో అయితే ధనుష్. ఓకే. హీరోయిన్ అయితే నిత్య మేనన్. ఓకే. నైస్ కాంబినేషన్. సో, ఇప్పుడు నీకు ఇంకా ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? లైక్ నెక్స్ట్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఆ! ఓకే. 'పారడైస్' మూవీలో షార్ట్ లిస్ట్ అయ్యాను. సో, హంసిని నువ్వు ఇప్పుడు స్టడీస్‌లో కానీ, సింగింగ్, యాక్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏమైనా హాబీస్ ఉన్నాయా? అంటే లైక్ ఇంకేమైనా నీకు ఇది చెయ్యాలి అని జెప్పేసి ఇంట్రెస్ట్ అట్లా ఉందా నేను ఏమైనా? పియానో ప్లే చేస్తున్నాను. ఓకే. గిటార్ ఈ మధ్య నేర్చుకుంటున్నాను. ఓకే. నాకు పెద్దయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుంది. నైస్. ఓకే. సో, ఎవరితో చేద్దామనుకుంటున్నావు పెద్దయ్యాక? లైక్ ఇట్లా అనుకున్నావు గదా! ఇట్లా చేయాలని. ఈ పర్సన్ తోటి నేను చెయ్యాలి ఎలా అయినా ఫ్యూచర్‌లో అని కొంచెం ఉంటది గదా! హ్మ్. సో, అట్లా ఏమైనా ఉందా నీకు? అనిరుద్ రవిచందర్. ఉందా? హ్మ్. ఓకే. నైస్. నైస్. సో, హంసిని నువ్వు ఇప్పుడు ఈ సింగింగ్ ఇవి కాకుండా నువ్వు రెగ్యులర్‌గా అసలు ఏం చేస్తావు? నీ హాబీస్ ఏంటి? అంటే ఆడుకుంటాను, ఓకే. పియానో ప్లే చేస్తాను. మరి నీకు అట్లనే. వీటన్నిటికి కూడా టైం ఉంటుందా? లైక్ ఇప్పుడు నువ్వు యాక్టింగ్ ఉంది, సింగింగ్ ఇవన్నీ గూడా ఇప్పుడు చదువుకోవడము, మళ్ళీ మమ్మీ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయనీకి ఇవన్నీ టైం ఉంటుందా నీకు? ఉంటది. యాక్టింగ్ అప్పుడప్పుడే వస్తది. ఓకే. సో, నార్మల్‌గానే ఉంటది. ఓకే. సో, ఇప్పుడు నీకు షూట్ ఉంది అనుకో, నువ్వు స్కూల్‌కెళ్ళాలి గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పుడు నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు? ఎగ్జామ్స్ ఉంటే ఒకవేళ యాన్యువల్ అయితే నెక్స్ట్ డేకి కానీ అట్లా ఏమన్నా పోస్ట్ చేయగలిగితే చేస్తాము. స్కూల్‌లో రిక్వెస్ట్ చేస్తారా? ఓకే. ముందర PA1స్ అవన్నీ ఉంటాయి కదా! ఓకే. వాటికైతే వదిలేస్తాం. ఓకే. సో, మస్ట్ అటెండ్ అవుతావు హ్మ్. షూటింగ్స్‌కి. హ్మ్. ఓకే. నైస్. సో, ఇప్పుడు నువ్వు సింగింగ్ కానీ, యాక్టింగ్ కానీ, ఇప్పుడు స్టడీస్ కోసం గానీ, వీటన్నీ ఇప్పుడు నువ్వు ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నావు. సో, మీ పేరెంట్స్ సపోర్టివ్ నీకెట్లుంటుంది? సపోర్ట్ ఎట్లా చేస్తారన్నట్టు? చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే. ఏది కావాలన్నా కొనిస్తారు. మ్యూజిక్‌ది కానీ, ఓకే. అన్నిటికి సపోర్ట్ చేసి అన్ని చోట్లకి తీసుకెళ్తారు. ఓకే. సో, ఇప్పుడు మ్యూజిక్ అంటున్నావు, యాక్టింగ్ అంటున్నావు. మరి స్టడీస్‌లో ఎట్లా? ర్యాంకా? లేదా నార్మల్ ఓకే. అట్లా చదువుతా వస్తది. 85-90 వస్తది. ఓహ్! నైస్. సో, అన్నిట్లో నాకు ఉన్నావన్నమాట. నార్మల్‌గా క్లాసెస్ వింటేనే అర్థమైపోతది. ఓకే. నైస్. నైస్. సెపరేట్‌గా చదవక్కర్లేదు రోజు. ఓకే. ఎగ్జామ్స్ ముందర చదివితే సరిపోతది. నైస్. ఓకే. రెగ్యులర్‌గా ఎళ్తుంటావా స్కూల్‌కి మరి? అంటే కొన్నిసార్లు ఓకే. సో, హంసిని నువ్వు పాటలు పాడతావని విన్నాము. అంటే ఇంకా ఏం విన్నామంటే చాలా లాంగ్వేజెస్‌లో కూడా నువ్వు పాడతావని జెప్పేసి మాకు హ్మ్. టాక్ అనమాట. సో, మా కోసం ఇప్పుడు అవి 2 అయితే పాడావు. ఇంకా వేరే లాంగ్వేజెస్‌లో పాడి హ్మ్. వినిపిస్తావా? తమిళ్‌లో పాడుతున్నాను. ఓకే. ష్యూర్. నిజమాన సంజ పావో మురసావో మేల వెదచ పాసో నెరలు పిన్నాలే కాను ಅದಕ್ಕೂ ಅಮ್ಮಾಡಿ వెదచ పాసో పాలేంగ తేరల పాయా సోకే కదా కాట్రేంగ వీసదా കാട്ടാടിക്കേ കഥാ ഓ മെല്ലെ കുട്ടു മെല്ലെ നീ എന്നും നന്നു ഇല്ലേ തേൻമൊഴി പൂങ്കൊടി വാടി പോച്ച് ഏസടി. వావ్! నైస్. సూపర్బ్. నా ఫేవరెట్ సాంగ్ కూడా ఇది. నైస్. సో హ్మ్. సో, ఇంకా నీ ఫేవరెట్ సాంగ్ పాడు వేరే దాంట్లో. మలయాళం ఆర్ ఎల్స్ ఏదైనా. നീല നിലവേ നിലവിലരകെ താരമരികെ വിടിയും ചിരിയെ പാരയുയരാ ചിറകിലനയ തോന്നലുണരും മനസ്സിൽ വെറുതെ പാരമാരെ ലോകവും മിന്നെ എന്നിടാതെ നൂറു പൊൻകില വിന്നിതാ മിന്നെ എന്നിടാതെ നീതോ വൻ പോലെ കാട്ടിൽ വന്തൻ നെഞ്ചിൽ തൊട്ടില്ലേ జీవనే. వావ్! అసలు నాకు ఇది తెలీదు. బట్ నువ్వు పాడుతుంటే నేను అట్లా విని ఎంజాయ్ చేసినా అనమాట. నైస్. మంచిగా పాడినావు. థ్యాంక్ యూ. అసలు ఎట్లా నీకు అంటే ఈ లాంగ్వేజెస్ అన్నీ అర్థమవుతదా నీకు?
అంటే నాకు మీనింగ్ అర్థం కాదు కానీ బట్ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తూ అది హ్మ్. టోన్ ఓకే. వింటూ లిరిక్స్ కొన్ని రోజులు వింటే వచ్చేస్తది కదా! తొందరగా క్యాచ్ చేస్తావా? హ్మ్. ఓకే. నైస్. ఓకే. ఇంకా? ఇంకా కన్నడలో పాడతాను. తప్పకుండా పాడు. నేను కన్నడది ఆల్బమ్ సాంగ్ పాడాను. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్. నిన్ననే రిలీజ్ అయింది. ఓహ్! నైస్. నువ్వే డైరెక్ట్ పాడావంటున్నావా? లేదా డబ్ చేసావా? నేనే పాడాను. ఓహ్! నైస్. ఒకసారి. హ్మ్. ಹೆತ್ತವರ ಒಡಲಲ್ಲಿ ಅಂಬಲಿಯ ಸವಿದಿಲ್ಲ ಕೈ ಹಿಡಿದು ನಡೆಸುವ ಆಸರೆಯೇ ಇಲ್ಲ ಸೂರ್ಯನ ಕಾಂತಿಯಂತೆ ಮಿನುಗುವಂತ ಆಸೆ ಇದೆ ಆದರೂ ಮೋಡದಲ್ಲಿ ಮುಲಗಿದಂತೆ ಆಗಿದೆ ಆನೇಸರ ಚಂದಿರ ಅವರೇ ದಿನವೆಲ್ಲ ಈ ಪ್ರೀತಿಯ ಈ ಕರುಣೆಯ ಅರಿವೆ ಸಿಗದಲ್ಲ. నైస్. ఈ సాంగ్‌కి మీనింగ్ ఏమన్నా ఐడియా ఉందా నీకు? లేదు. ఓకే. అంటే నాకు కొంచెం ఎందుకో లైక్ సాడ్ వర్షన్ లాగా సాడ్ సాంగ్ అనిపించింది. నాకు తెలీదు అది లాంగ్వేజ్. బట్ ఫిర్ బి నాకు కొంచెం ఓకే. నైస్. చాలా బాగా పాడావు. ఇంత టాలెంటెడా నువ్వైతే? ఓకే. సో, 'హంసిని' నువ్వు 'ప్రశాంత్ నీల్' సార్ దగ్గర పాట పాడావని విన్నాం. అసలు ఆ అవకాశం ఎట్లొచ్చింది నీకు? హౌ? అక్కడ ప్రకాష్ అన్న కో డైరెక్టర్ అన్న ఓకే. ఉంటారు. ఆ అన్న షూట్ మధ్యలో ఎప్పుడైనా అక్కడున్న వాళ్ళతో యాక్టింగ్ చేయించుకుంటారు. పాటలు పాడించుకుంటారు. అట్లా నేను 'మెహబూబా' సాంగ్ పాడాను. ఆ ఓకే. అన్నకి నచ్చింది. ఆ నైస్. అన్నకి నచ్చితే మా డైరెక్టర్ సార్‌కి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టము. అది మా డైరెక్టర్ సార్ దగ్గర పాడతావా అని అడిగారు. నేను ఓకే. యాక్చువల్‌గా దానికోసమే షూటింగ్‌కి వెళ్ళాను. ఓకే. అందుకని సరే అంటే షూటింగ్ మధ్యలో తీసుకెళ్ళి పాడించారు. ఓహ్! నైస్. ఓకే. సో, ఇప్పుడు తెలుగు ఓకే. టాలీవుడ్‌లో ఓకే. ఈ కాలీవుడ్ వీటిలో అసలు ఎట్లా అన్నమాట? ఆ సైడ్ ఎట్లా అవకాశం వచ్చింది? ఎవరు తీసుకెళ్లారు అటు సైడు? సాంగ్ అంటే ఇప్పుడు నువ్వు ఆల్బమ్ సాంగ్ పాడానన్నావు. అండ్ ఇంకోటి నీకు అవి సాంగ్స్ కూడా పాడుతున్నావు. సో, ఆ సైడ్ ఎవరు తీసుకెళ్లారు? లైక్ అవకాశం ఎట్లా నేను వచ్చింది? 'ప్రశాంత్ నీల్' సార్ దగ్గర పాడాను కదా! అది ఓకే. వీడియో తీసి పోస్ట్ చేశాము. ఓకే. అయితే పోస్ట్ బాగా వైరల్ అయింది. ఓహ్! అది నైస్. చూసాక ఆ అన్న వాళ్ళు సాయి ప్రజ్వల్ అన్న అని ఓకే. ఆ అన్న మమ్మల్ని రీచ్ అయ్యాడు. ఓకే. మాతో పాడిచ్చారు. ఓహ్! నైస్. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఎట్లా ఫీల్ అయ్యావు అప్పుడు నువ్వు? అంటే నీ దగ్గరికే వచ్చి వేరే వాళ్ళొచ్చి అట్లా ఎట్లా ఫీల్ అయ్యావు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. నైస్. సో, చూసారు కదండీ! చిన్న వయసులోనే స్టడీస్ అని, ఒక దిక్కు యాక్టింగ్ అని జెప్పేసి, సింగింగ్ అని జెప్పేసి అసలు చాలా ఇంత టాలెంటెడ్‌గా అసలు చాలా చక్కగా ఎంటర్‌టైన్ చేసింది మమ్మల్ని గూడా. నీకు ఫ్యూచర్‌లో గూడా చాలా అసలు నువ్వేవేవైతే అనుకుంటున్నావో సింగింగ్ కానీ, అండ్ యాక్టింగ్ కానీ, డైరెక్టర్ అన్నావు, మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్. సో, అవన్నీ గూడా నువ్వు అవన్నీ రీచ్ అవ్వాలని జెప్పేసి గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో, చూసారు కదండీ! ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్‌కే.